హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గుడిల్లో పెట్టే ప్రసాదం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మన కిచెన్లో ముందుగా మనకి గుడిలో ఎప్పుడు మనకి తిరుపతిలో కానీ ఇలా ప్రసాదాలు పెడుతుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా అక్కడ. అది ఎలా చేద్దామో ఈరోజు చూద్దాం మనము. ఇలా ఒక 2 గ్లాసులు తీసుకున్నాను రైస్. ఒక అరగంట నానబెట్టుకొని రైస్ కుక్కర్లో ఒకటి ముక్కాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ రైస్కి 1 ముప్పావు, అంటే 2 గ్లాసులకి కొన్ని తక్కువ అనమాట. అలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అన్నం వండుకోవాలన్నమాట. రైస్ కుక్కర్లో పెట్టినాను నేను అన్నంని. ఇలా రైస్ కుక్కర్లో వండుకున్న తర్వాత ఈ అన్నం అయ్యే లోపల మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండు మన వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇది మనం టైం ఉంటే చేత్తో పిసికి గుజ్జు తీసుకోవచ్చు. నాకు మార్నింగ్ పూట టైం ఉండదు కదా, అందుకని చెప్పేసి నేను మిక్సీలో వేసి పేస్ట్ చేశాను. ఇది నీట్గా వాష్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 5-10 వరకు మిరియాలు, తర్వాత ఒక 5-6 వరకు వట్టి మిర్చి అనమాట, ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి వీటన్నిటిని. అంత ఎక్కువ వేపకూడదు అనమాట. అసలు నువ్వులైతే మన కడాయి హీట్కే వేడైపోతాయి. అలా బాగా సిమ్లో పెట్టుకొని స్టవ్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. ఇలా ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలన్నమాట. దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు కానీ వేసుకోవాలి. కొంచెం ఇవి వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని వేడి చేసుకున్న తర్వాత మనం స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వాలన్నమాట. ఇవి బాగా చల్లారిపోవాలి. ఇలా తీసి చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారిన తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. ధనియాలు ఉంటే ధనియాలు వేయించుకోండి దాంట్లో వేసి. నా దగ్గర ధనియాలు లేవని ధనియాల పౌడర్ వేసాను. ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. వాటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే ఇది చింతపండు గుజ్జుకి అనమాట, మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తాం. ఇది సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే చేత్తో పిసికి గుజ్జు తీసుకోండి. నాకు టైం లేదని చెప్పేసి నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ వేగిన పచ్చిమిర్చిలో వేసి వేయించుకోవాలి. కొంచెం వేగాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది మొత్తం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి. ఇది మొత్తం మనకి చింతపండు గుజ్జు అనేది దగ్గర పడాలి. దగ్గర పడి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడు అప్పుడు మనకి ఇది ఫ్రై అయింది, మంచి వాసన వస్తుంది ఇది ఫ్రై అయ్యేటప్పుడు. అలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం తీసేయచ్చు అనమాట. ఇలా సపరేట్ అవుతుంది కదా ఆయిల్, అదంతా మళ్ళీ మనం పోపులో యూస్ చేసుకోవచ్చు. నేను అలాగే యూస్ చేశాను. ఇలా మొత్తం మనము ఒక కప్పులో వేసి పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ ఆయిల్ని నేను పోపులో వాడుతున్నాను అనమాట. మీకు అలాగే ఉంచుకోవచ్చు. నాకు ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను పోపులో వాడుతున్నాను. ఇప్పుడు అలా వేసుకున్న ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అదే కడాయిలో కొన్ని పల్లీలు, తర్వాత కొన్ని మినప్పప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతా చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువ అనిపించి ఇంకొంచెం వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2-3 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కానీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంత ఎక్కువ మాడనీయకూడదు. ఈ పల్లీలని వీటిని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అనమాట. ఇదంతా మనం పోపు కోసం ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకొని.
ఇలా ఫ్రై అయితున్న దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని వేయండి. మీకు నచ్చితే వేసుకోండి దీంట్లో, లేదంటే లేదు. నాకు కొంచెం వేయాలనిపించింది అందుకని వేశాను. చాలా టేస్ట్ ఉంటుంది వేస్తే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తే. ఇలా వేయించుకున్నాం గదా! ఇలా వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వండుకున్న రైస్‌ని చల్లారనివ్వాలనమాట ఒక ప్లేట్‌లో ఏసుకొని. ఇది కొంచెం చల్లారే లోపల రైస్‌ని గాని మనం ప్లేట్‌లో ఏసుకొని చల్లారబెట్టుకోవాలి. చూసారా? ఇలా ఫ్రై అవ్వాలి. అంత ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. అంత ఎక్కువ ఫ్రై అయితే మళ్ళీ మనం మధ్యలో తినేటప్పుడు ఆ టేస్ట్ మారిపోతుందనమాట, పల్లీల టేస్టు. కాబట్టి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన దాన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి ఇందులోకి. ఈ ఇంగువ ఫ్లేవర్ చాలా బావుంటుంది పులిహోరల్లో. మనకి గుడిలో పెట్టే ప్రసాదంలో గాని ఇలాగే ఏస్తారనమాట. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి మనము వండుకున్న అన్నంనంతా తీసుకొని, చూసారా ఎంత పొడి పొడిగా అయింది గదా! ఇలా అవ్వాలనమాట పులిహోరకి. ఇలా అయిన దాన్ని మనం చల్లారనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఒక ప్లేట్‌లో ఏసుకొని చల్లారబెట్టుకోవడం. వెడల్పుగా అనుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన అన్నంలోకి ఇంతకుముందు మనం గుజ్జు చేసుకున్నాం గదా చింతపండు, ఆ చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలనమాట. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నంలోకంతా. రైస్ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండు పేస్ట్ మొత్తం. వేడిగుంటే స్పూన్‌తో కలుపుకోండి, లేదంటే చేత్తో కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం గదా! ఇది పల్లీలు, ఈ పౌడర్ నువ్వులు అన్నీ ఏసి పౌడర్ చేసుకున్నాం గదా! ఆ పౌడర్‌ని ఇందులో ఒక స్పూన్ ఏసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న దాంట్లోకి మనం పోపు పెట్టుకున్నాం గదా పల్లీలతోటి, ఆ పోపు గాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనకెంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయిందనమాట. ప్రసాదం పులిహోర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.